వెల్కమ్ టు TZ24 టీవీ. నేను మీ దివ్య. నరసింహులపేట మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ బీసీ హాస్టల్ KGBV విద్యాలయంను తనిఖీ చేసిన లోకల్ బాడీ అదనపు జిల్లా కలెక్టర్ లెనిన్ వస్తల్ టోపో. ఈ సందర్భంగా వసతి గృహంలోని డైనింగ్ హాల్, కిచెన్ షెడ్, స్టడీ రూమ్స్, టాయిలెట్స్ పరిశీలించారు. నిరంతర విద్యుత్ సదుపాయం, అదేవిధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. భోజనం సిద్ధం చేసే నిత్యావసర వస్తువులను స్టోర్ రూమ్లో జాగ్రత్తగా పరిశుభ్రంగా భద్రపరచాలని, భోజనం సిద్ధం చేసే సిబ్బంది పరిశుభ్రత పరిరక్షణ పాటించాలని సూచించారు. మెనూ ప్రకారం రుచికరమైన భోజనం అందించాలన్నారు. వంటశాల పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచిస్తూ నిరంతరం విద్యార్థులను, సిబ్బందిని పర్యవేక్షిస్తూ ఉండాలన్నారు. వసతి గృహంలోని సీసీ కెమెరాల పనితీరులు పరిశీలించారు. రాత్రి వేళలో విష, క్రిమి కీటకాలు, విష సర్పాలు రాకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక తహసీల్దార్ నాగరాజు, ఎంపీడీఓ ఎంపీటీఓ కెన్నెర యాదయ్య, మండల ఇన్ఛార్జ్ ఎంఈఓ రామ్మోహన్తో పాటు తదితరులు ఉన్నారు. ఫుడ్ క్వాలిటీ ఎట్లా ఉంది? బాగుంది. కంప్లైంట్ ఏమున్నాయి? మొన్న వచ్చేసారు 2 days మధ్యలో ఒక 2 days ఆనియన్స్ సార్ ఇప్పుడు వస్తుంది. వీక్లీ వన్స్ ఒకసారి తెప్పిస్తాం సార్. ఇవన్నీ ఒక రోజు ఎన్ని కేజీస్ మేము చేస్తాం? అన్నం, రైస్, రైస్ 33 వరకు వన్ బ్యాగ్ తీసుకోవాలి. ఇది మొత్తం పప్పు, అన్ని ఐటమ్స్ ఉంటాయి సార్. సార్ ఇది షుగర్ బ్యాగ్, ఇది సాల్ట్, ఇది షుగర్, ఇంకొకటి అది పీనట్స్, అది పోహా, అందులో కందిపప్పు రైస్ క్వాలిటీ అక్కడే ఉంది. అది పోహా సార్, పోహా वो तो नहीं हो रहा ना स्टिकी राइस బాగుంటుంది సార్. మీకు చూపిస్తాను. కందిపప్పు బ్యాగ్ అవతల బ్యాగ్ లేదు సార్. రెగ్యులర్ గా చెక్ చేసుకుంటాము. స్టాక్ రాగానే ఓపెన్ చేసి అన్ని చెక్ చేసుకుంటాం సార్. పీనట్స్ ఇట్లాంటివి బయట అవును సార్. మేడం గారు ఒక మెంబర్ ఉన్నారు. పిల్లలు స్టూడెంట్స్ ఫుడ్ కమిటీ ఉంది సార్, ఉన్నారు. పిల్లలు ఉన్నారు, స్టోర్ పిల్లలు 8th class 9th class వాళ్ళు వచ్చి చూస్తారా స్టాక్స్? నవ్య 9th class, రమ్య కమ్ రన్ ఫాస్ట్. ఎవరెవరున్నారు? ప్రెసిడెంట్ ఎవరున్నారు? మేడం గారు ఇంకొక మేడం ఉన్నారు. మేడం ఉన్నారు. మీరు అందరూ ఫుడ్ కమిటీ, మెస్ కమిటీ ఏమేమి చెక్ చేస్తారు చెప్పు? ఏమేమి చెక్ చేస్తారు? స్టాక్స్ గురించి తెలుసా? ప్రతి రోజు ఏమేమి రావాలి, ప్రతి నెల ఎంత రావాలి చెప్పు. ఎంత అన్నం అవసరం ఉంది మీ స్కూల్లో? ఫస్ట్ 29 30
31 kg ప్రతిరోజు. దాని స్టాక్స్ ఎప్పుడప్పుడు వస్తాయి? చెక్ చేస్తారా రిజిస్టర్లో? అది మీ పని. మీకు తెలిసి ఉండాలి ఎన్ని వెజిటేబుల్స్ ఏమేం రావాలి, వచ్చిందా లేదా అది. సో దాట్ మీరు మీ టీచర్ పైన రెస్పాన్సిబిలిటీ అకౌంటబిలిటీ ఫిక్స్ చేయగలుగుతారు. మీ పని అదే. షుగర్ ఎంత రావాలి చెప్పు, ఎంత రావాలి ఎంత వస్తుంది. అది వచ్చిన తర్వాత ఇది మన స్కేల్ ఉంది కదా, వెయింగ్ స్కేల్. సో మీరు ఖచ్చితంగా కంపల్సరీ ఉండాలి చూడడానికి. ఈ 31 kg రైస్ చేస్తారా? చేస్తూ ఉండండి కంప్లీట్. చాలా రకాల ప్రికాషన్స్ తీసుకుంటున్నాం, కానీ వాళ్ళు కొట్టడం వల్ల చెట్లు సరే. కలెక్టర్ గారు ప్లస్ పైన కూడా, కానీ దీనికోసం ఫండ్స్ పైన నుంచి రావాలి. Please subscribe to TG24 TV. So please subscribe TG24 TV. Subscribe to TG24 TV. Please subscribe TG24 TV. ముఖ్యంగా ఈరోజు TG24 టీవీ చక్కటి వార్తలను ముందుకు వచ్చి ఇస్తున్నటువంటి TG24లో అందరూ కూడా సభ్యులుగా చేరి ప్రతి క్షణం మీరందరూ కూడా ఆ టీవీని చూసి ఆనందిస్తారని కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి, నేను మీ యాంకర్ నేహ. సో TG24 టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. Please do subscribe TG24 TV. Subscribe.